ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ జగతరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ జీవం కలిగిన దేవుని సంఘములో కొద్ది నిమిషాలు వాక్యం పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జయ గారిని, అమ్మగారికి, మా కుటుంబ పక్షాన, మా పరిచర్యల పక్షాన వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నా తోటి దైవజనులు ఉన్నారు, మరి వారి పేర్లు రాదు, కానీ వారందరూ కూడా మా వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చేరికూడి వచ్చిన దేవుని పరిశుద్ధులైన మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీరు ఈ రీతికి గ్యాదర్ కావటం అనేది నిజంగా ఈ రోజుల్లో నాకైతే సంతోషంగా ఉంది. సంవత్సరాలు అవుతుంది నేను రాక. అంతకుముందు 1-2 సార్లు దైవజనులు నన్ను ప్రేమించి ఈ పరిశుద్ధ పరిచర్యలో నాకు పాలు భాగస్తులుగా ఉండటానికి, లేకపోతే వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చారు. నేను తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. నన్ను ఎప్పుడన్నా చూశారా మీరు? ఆ పల్లెటూరు మాకేం తెలుసు. చాలామంది ఉన్నారు, సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఉన్నారయ్యా. ఇంతకుముందు నన్ను చూశారా? ఓకే. నా కుమార్తె ఈ సంఘంలో గోకుల్ విజయలక్ష్మి వాళ్ళ డాడీనండి. నెక్కొండ మండలం, అలంకానిపేట గ్రామం, వరంగల్ జిల్లా ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా. నేను ఉంటున్నది అలంకానిపేట. నా పరిచర్య గ్రామాలు కోరుకొండపల్లి, తోపనపల్లి, గంగదేవి తండ, బొల్లికొండ, వెంకటాపురం, చిన్న చిన్న పల్లె గ్రామాలు ఉంటాయి. మెయిన్ చర్చి అలంకానిపేట. దైవజనులు జయ గారు, అమ్మగారు వచ్చారు, మా పరిచర్యని కొంత చూశారు. నా పరిచర్యని బలపరిచిన వారిలో ఈ సంఘం కూడా ఉంది. చాలా నా అవసరంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని ప్రకటన చేసినంతే. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దైవజనులు దేవుని పరిచర్య కొన్నట్టుగా వారు నన్ను మా పరిచర్య కొరకు బలపరిచారు. మేము కలిగి ఉన్న దర్శనాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు జయ గారిని, సంఘాన్ని వాడుకున్నారు. నాకు మంచి ఓమ్ని వాహనం ఇప్పించారు. మీరే మీ సంఘమే నాకు కొనిచ్చారు. అనేక ప్రాంతాలకి ఆ వాహనం మీద వెళ్ళి పరిచర్య జరిగించాము. నిజంగా పోయిన కాడల్లా సాక్ష్యం చెప్పుకున్నా. ఈ పరిచర్య కొరకు, దైవజనుల కొరకు, వారికి ఉన్న దాతృత్వ మనసు కొరకు, ఈ సంఘం చేస్తున్నటువంటి దాతృత్వాన్ని ఎత్తిపట్టి చెప్తున్నప్పుడు ఎందరో ప్రేరేపించబడ్డారు, ఎందరో ప్రోత్సహించబడ్డారు. ఏంటి మాకు సేవ చేస్తున్న మీకు ఎక్కడో హైదరాబాదులో ఉన్న సంఘం సాయం చేయటం ఏంటి అన్నట్టుగా వాళ్ళకు కూడా రోషం వచ్చి వాళ్ళు కూడా కొంత ఇచ్చారు. కొద్ది గొప్ప బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు కూడా ఇచ్చారు. నా పరిచయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు పని చేసుకుంటేనే భోజనం ఉంటుంది. చాలా పేద కుటుంబాలు, కుగ్రామాలండి. ప్రతిరోజు పనిచేస్తే అంటే రెక్కాడితేనే డొక్కాడిద్ది అంటారు కదా, అలాంటి పేద ప్రజల మధ్యలో నా పరిచర్య. 2 తండాలు బంజారీ ప్రజలు ఉన్నారు కనుక దేవుని మహాకృపలో గత 24 సంవత్సరాలుగా పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నారు. అంతకుముందు అన్యుణ్ణి, ఇప్పుడు ధన్యుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 సంవత్సరాలు కళ్ళు గీసిన, అంటే గీత కార్మికులు అంటారు కదా, 15 సంవత్సరాలు కళ్ళు గీసే పని. భారత కమ్యూనిస్ట్ పార్టీలో లీడర్ని. నా భార్య పాస్టర్మ అప్పుడు వార్డు మెంబరు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో, సిపిఐ పార్టీలో నేను లీడర్గా ఉండేవాడిని. నేను మండల కార్యదర్శిగా ఉంటే నా భార్య వార్డు మెంబరు. మా ఇంట్లోనే అన్నీ ఉండేది. కళ్ళు దుకాణం మా ఇంట్లోనే, సారాయి దుకాణం మా ఇంట్లోనే. సాకులోడు గాడిద కట్ట, ఆకలైనా నీళ్ళే, దప్పికైనా నీళ్ళే. అంటే నాకు అట్లా అన్నమాట. అప్పుడు నాకు ఆకలైనా సారాయే, దప్పికైనా సారాయే. భయంకరమైనటువంటి త్రాగుబోతునుగా, వ్యసనగాడిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు అసలు ఆ జీవితం అంటే ఇప్పుడు తలుచుకుంటే ఎంతసేపు ఏడ్చినా తక్కువే. భయంకరమైనటువంటి దుర్బల జీవితం. పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, ఇల్లు పట్టించుకోకుండా, పార్టీ అని, ఫ్రెండ్స్ అని, సినిమాలని తిరిగేవాడిని బిడ్డలారా. అదే పెద్ద అనుకున్నా.
పైగా కుల ఫీలింగ్ ఒకటి, రకరకాల వ్యసనాలతో అసలు ఎందుకు బతుకుతున్నావు అన్నట్టుగా అందరూ అరే ఎందుకు బతుకుతున్నారా, సావటం బెటరా అనేటువంటి రోజులు లేకపోలేదు. అలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆత్మీయ సహోదరుడన్నా, యేసు ప్రభుని నమ్ముకో అన్నా, నీ మనసు మంచిది కానీ నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి, నీకున్న చెడ్డ అలవాట్లను బట్టి సంఘంలో, సమాజంలో, కులంలో, కుటుంబంలో ఇలువ లేకుండా ఉంటున్నామన్నా, నీ ముందు అంటలేదు కానీ నీ వెనక ఎన్ని మాటలు అంటున్నారో నీకు తెలుసా అన్నాని ఎన్నోసార్లు నాకు చెప్పినా పోరా అన్నటువంటి పరిస్థితి. చివరికి సినిమాల్లో యాక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన అప్పుడు మాదల రంగారావు గారు ఖమ్మంలో ఎక్కువగా, ఖమ్మం పక్కన మా ఊరు, ఖమ్మంలో ఎక్కువగా షూటింగ్లు చేసేవారు. ఎర్రమల్లెలు, మరో కురుక్షేత్రం, విప్లవ శంఖం, మహాప్రస్థానం అనే సినిమాలు తీస్తున్నప్పుడు చిన్నంగా ఎందుకో నేను అందులోకి పోయినా. మహాప్రస్థానం అనే సినిమాలో చిన్న యాసం ఇచ్చారు, పాలేరు అంటే అప్పుడు మున్సిపు కర్ణాలకి ఎట్టి చాకరీ చేయాలి ఆ సన్నివేశం అన్నమాట. మున్సిపు గారి ఇంట్లో నేను పాలేరు పని ఏమిటంటే బర్రెలకి మేత వేయటం, పెండ తీయటం, అలుకులు చల్లటం, వాళ్ళకి నీళ్లు మొయ్యాలి, కావిళ్ళు వేసుకొని నీళ్లు మొయ్యాలి. ఆ సన్నివేశంలో నాకు ఒక చిన్న యాసం ఇచ్చారు. అది మాకు డబ్బులు ఇచ్చింది కాదు, ఏం కాదు, కానీ అట్లా ఊళ్ళో కాబట్టి టీమ్గా మాకు ఆ ప్రయత్నం చేశారు. వందే మాత్రం శ్రీనివాసు మేమంతా ఖమ్మంలో ఒకే స్టేజీ మీద దేవుళ్ళు లేడనేటువంటి వాదన మీద, కమ్యూనిస్ట్ భావాలతో వ్యతిరేకంగా పాటలు పాడిన సాయిబాబా మీద, మరి యేసు ప్రభు మీద, అలాంటి దుర్బలమైనటువంటి నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచి తన పవిత్రమైన రక్తం నా కొరకు చిందించి మరి నన్ను రక్షించినటువంటి యేసయ్యకే మహిమ కలుగునుగాక. మా గ్రామంలో నేను యేసు ప్రభుని నమ్ముకుంటుంటే ఎవరూ నమ్మలే, పౌలు గారిని నమ్మినట్టు. చాలామంది నా మీద మరి బెట్టు కట్టారు. ఎందుకంటే నేను తిరుపతి పోయినప్పుడు నా పిల్లల మీద ఒట్టు పెట్టుకొని పోయినా, ఇక నుంచి తాగనని, మళ్ళీ సోవి లేకుండా వచ్చిన. ఏమలవాడ పోయినప్పుడు అట్లనే పిల్లల మీద, నా భార్య మీద ఒట్టు పెట్టుకొని పోయేది, అక్కడే తాగి పడిపోయినా. ఏమండి, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో 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 ప్రాంతాలకు పోయి ఎప్పుడు కూడా నా మాట నిలబెట్టుకోలేకపోయినా. నువ్వు ఎప్పుడు నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకో అని ఇంతెందుకు నా భార్య నమ్మలేదండి, మా అత్తయ్య, మా చుట్టాలు ఇంకెవరూ నమ్మలేదు. ఏదో అట్లా పోతాడు సమరానికి, పోనీ 4 రోజులు అన్నారు. కానీ జీవం కలిగిన దేవుడు నా బ్రతుకును మార్చిండు. హల్లెలూయా. భయంకరమైనటువంటి ఆ వ్యసనాల నుండి, ఆ సినిమా పిచ్చి నుండి, ఏమండి మరి ఆ త్రాగుడు వ్యసనం నుండి, మరి భయంకరమైనటువంటి చెడ్డ అలవాట్ల నుండి దేవుడు నన్ను రక్షించారు. తన మహామితిలేని కృపలో మరి ఆయన సాక్షిగా బ్రతకడానికి దేవుడు కృప చూపారు. నేను విశ్వాసిగా ఉంటూ మరి సేవకులకు సహకరిస్తూ నేను ఇలాగ బ్రతికితే చాలనుకున్నా. కానీ దేవుని మహాకృప ఏంటంటే మరి నన్ను సేవకు పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఏదో 7th అట్లా కొద్దిగా చదువుకున్నా, నాకు చదువు రాదు ప్రభు అని చెప్పంటే, నువ్వు చెప్పే మాటలు నీ మాటలు కాదు బాబు, నా మాటలు నీ నోటు ఉంచుతా, నువ్వు మాట్లాడదు కానీ అన్నారు. దేవునికి స్తోత్రం. నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్నారు ప్రభు. కనుక 12 రోజులు కటిక ఉపవాసం మీరున్నట్టుగా, మీరు ఇప్పుడు ఎట్లయితే కటిక ఉపవాసం ఉండి వచ్చారో ఉన్నారా? అంతేనా? ఏమో, సరే, అది వ్యక్తిగతం. అది నేను యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో అండి 12 రోజులే కటిక ఉపవాసం. అంటే జ్వరం వచ్చింది, మరి నాకు పెదవులన్నీ పొక్కినాయి. ఎందుకంటే మంచిళ్ళు కొంచెం కొంచెం దాక్కుంటా మరి యేసయ్య పాదాల కాడ అప్పట్లో ఉన్నటువంటి జిఏపీ పరిచర్య వాళ్ళదండి, ఆ పరిచర్యలో కొనసాగేవాడిని. 12 రోజులు కటిక ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు మరి ఏ వాగ్దానం ఇచ్చారంటే, యాకోబు పత్రిక 1:5లో మీలో ఎవడైనా జ్ఞానం కొద్దిగా ఉన్న వెడల వాడు దేవుణ్ణి అడగబడినప్పుడు ఆయన అందరికీ ఎవరిని గద్దించక ధారాళంగా దయచేస్తారనే వాక్యాన్ని వాగ్దానంగా ఇచ్చారు. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి బాగా ప్రార్థన చేసుకున్న దేవుని మహామితిలేని కృపను బట్టి ఇప్పటికి మూడు సార్లు ధ్యానపూర్వకముగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అక్షరం టు అక్షరం ధ్యానపూర్వకముగా పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేయటానికి 3 సార్లు చదువుకోవటానికి దేవుడు కృప చూపారు. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇది శుద్ధీకరణ కోటాలు అన్నారు. శుద్ధీకరణ కోటాలు అంటే ఎవరికి వాళ్ళమే స్వపరీక్ష చేసుకొని ఎవరికి వాళ్ళమే శుద్ధీకరించుకోవటమా, ఎవరి మనమందరం కలిసి ఎవరినైనా శుద్ధీకరించటమా? ఇది శుద్ధీకరణ కోటం అంటే అమ్మా ఎవరికి వాళ్ళే కదా. నిన్న, ఈరోజు, రేపు మీరెంత మంచివాళ్ళు, మీ అదృష్టం. ఈ పద్ధతి మా కాళ్ళు లేదండి. అంటే గ్రామాలలో వాళ్ళకి పాపం అంత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండే పరిస్థితులు ఉండే. ఎందుకంటే పని చేసుకొని బ్రతకాల వ్యవసాయదారులు కాబట్టి. లేదా కొద్దిమంది వస్తారు. పాస్టర్ నేను వాళ్ళతో కూడా కలిసి ప్రార్థన చేస్తాం. అయితే నిజంగా దేవుడు మీకు మరి దైవజనురాలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ క్రమం బాగుంది. అప్పుడప్పుడు నా బిడ్డ చెప్తా ఉంటుంది, మా అయ్యంకుడు మరి వచ్చారు జాన్ గారు, మరి వారు చెప్తుంటారు, పాస్టర్ గారు తప్పనిసరిగా మా చర్చిలో ప్రతి నెల 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుంది అన్నప్పుడల్లా నాకు భయం అయిపోద్ది. ఎందుకంటే మేముంటలేదు 3 రోజులు ఉపవాస ప్రార్థన అనేది చాలా, ఏ సంఘం అయితే చేస్తుందో, ఎవరికైతే అనుభవాలు ఉంటాయో ఆ సంఘం ప్రతిష్టంగా ఉన్నట్టు, ఆ సంఘం జీవం కలిగి ఉన్నట్టు అని నేను భావిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరందరూ పాడుతున్నప్పుడు నాకు పాటలు రావు, కానీ నాకు పాడాలనిపిస్తుంది. ఒక పాట పాడొచ్చా అండి? పాడొచ్చా? చక్కటి పాటలు పాడే గాయకులు ఉన్నారు, చక్కటి పాటలు పాడుతున్నారు, మంచి వాయిద్యాల మీద పాడుతున్నారు. పల్లెటూళ్ళు ఎట్టుంటాయి అంటే మా గ్యాంపోల్ రికార్డు లాగా ఉంటాయి. పల్లెటూరులో ఎట్టుంటాయి అంటే రేల పాటలు ఉంటాయి. ఈ పాటలు అక్కడ పాడితే వాళ్ళకి ఏం అర్థం కావు, అసైదులు అన్నట్టుండారన్నమాట. అక్కడ పాడుకునే పాటలు అట్లయితేనే గ్రామాదుల్లో ఇనుసొంపుకుంటాయి, ఆ స్టైల్లో ఎక్కువ పాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ మీరు గ్రాంధికంగా పాడుతున్నారు. ఆ పాటలు మరి మాకు అంతగా రావు, కానీ ప్రయత్నం చేస్తా, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన పాటే కృపలో నిలిచి ఆరాధించనా అనే పాటన ఒకవేళ 6-8 ఒకవేళ వస్తుంది, చూడండి అవకాశం ఉంటే. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. ఆరాధనా 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 పాడదాం. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. నీకు దూరమైనాను, నిన్ను చేరకున్నాను, నా దరి చేరావు, నన్ను ఆదరించావు. నీకు దూరమైనాను, నిన్ను చేరకున్నాను, నా దరి నిలిచావు, నన్ను ఆదరించావు. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధనా 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 ఆరాధనా.
కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, ఆత్మతో నింపావు, ఆనందమిచ్చావు. కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, ఆత్మతో నింపావు, ఆనందమిచ్చావు. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలిచి ఆరాధించనా, నీ మహిమనే కొనియాడనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి పాట. దేవుడిని తన సేవలో మరి పిలిచి తన సేవ చేయవన్నప్పుడు ఈ అనుభవాల గుంట దేవుడు నన్ను నడిపించారు. ఆ పాట పాడి ప్రభుని కనపరచాలని ఆశపడ్డాము. రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా ఈ పాటని పరిపూర్ణం చేసి ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు కొరకు ఏర్పరచబడినటువంటి శుద్ధీకరణ కూటం కాబట్టి 51వ సంకీర్తన, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపింపజేసి ఆ వాక్యాన్ని మీ ముందుంచాలని ప్రయత్నము. శుద్ధీకరణ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని కృపలో శుద్ధీకరణ, తనకు తాను వ్యక్తిగతంగా తన సొంత జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలన చేసుకొని తనకు తానే శుద్ధీకరించుకొని ప్రభుకి ఇష్టడుగా మరి సిద్ధపరచబడినటువంటి మరి భక్తుడు దావీదు మహారాజు. ఇది ప్రతి బల్ల ఆరాధన రోజు ఎక్కువగా చదువుకుంటాం. దానికి సిద్ధపాటుగా ముంగుర్తుగా శుద్ధీకరణ కూటం కాబట్టి బిడ్డలారా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదివి సాయం చేయండి. మొదటి 10 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నా యందు తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదండి శుద్ధీకరణ. దీనికి చక్కటి మార్గదర్శి లేకపోతే మాదిరి చూపించినటువంటి భక్తుల్లో ఒకరు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిన్న ఈరోజు రేపు జరగబోతున్న ఈ శుద్ధీకరణ కూటాలలో ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా దావీదు వలె దేవుని సన్నిధిలో మనమే స్వపరీక్ష చేసుకొని, ఇదిగో దావీదు గారు దేవుని ఎదుట ఎట్లయితే తనకు తాను తన జీవితాన్ని తలపోసుకుంటూ తన జీవితంలో తన జరిగినటువంటి కొన్ని మరి లోటుపాట్లు మరి ఎడబాట్లు కొన్ని బలహీనతలన్నిటినీ తలపోసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో తనకు తానే ఏం చేసుకుంటాడండి, శుద్ధీకరించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను మనందరం కూడా శుద్ధీకరించుకుందాం గాక. ఈ శుద్ధీకరణ కూటంలో పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ ఆయన సన్నిధిలో అలాగూ సిద్ధపరచునుగాక. కనుక ప్రియ దేవుని పరిశుద్ధులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం,
ఉపవాసం అనేటువంటి ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో మనం ఆది కాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేస్తే మరి ఉపవాస ప్రార్థన ద్వారా జరిగినటువంటి కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలుగా ఉంటున్నాయి. ఉపవాస ప్రార్థన చేసేటువంటి అంశానికి వస్తే మరి మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మన కొరకు ప్రార్థన చేయాలి. రెండోదిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దైవ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. హైదరాబాదులో ఇట్లు మనకు ఉన్నట్టు నెమ్మదిగా లేదు. ఒకప్పుడు గ్రామాలలో మరి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నట్టుగా గ్రామాలలో సువార్త ప్రకటించడానికి వీలు లేదు. ఎట్లయిందంటే ఇప్పుడు కొన్ని గ్రామాల ముందు మా ఊరికి సువార్త ప్రకటించడానికి ఎవరూ రావద్దు అని బోర్డులో పెట్టుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అంతా ఏకైకరంగా తీర్మానం చేసి ఒక బోర్డు రాస్తున్నారు. ఈ గ్రామంలో యేసు ప్రభుని గురించి ప్రకటన చేయడానికి వీల్లేదు అని చెప్పి గ్రామాలలో పోకుండానే వాళ్ళు బోర్డులు పెట్టేసుకుంటున్నారు. మేము అట్లా పోకుండా, మేము దారిన పోకుండా శిలకలలో పడి, సేలలో పడి, డొంక దారిన దర్లమటి ఆ సెంటర్లలో పోకుండా దొంగతనంగా ఎక్కడ చెప్పాలనో, దేవుడు ఎక్కడికి మమ్మల్ని నడిపిస్తారో ఆ ప్రాంతాలకు పోయి సువార్త చేసి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా మనమందరం కూడా గ్రామాదుల పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయడం గాక. హల్లెలూయా. మనకు తెలుసు ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా సంఘం కూడుకొని ప్రార్థన చేసిన సందర్భం ఏమిటి, ఒక గొప్ప కార్యం జరిగిన సందర్భం ఏమిటంటే మనం అపోస్తల కార్యాలు కూడా ఒక మాటను మనం గమనించవచ్చును. అపోస్తల కార్యాలు మీ అందరికీ తెలుసు 12వ అధ్యాయము. మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు దైవజనుల ద్వారా ఎన్నోసార్లు మాట్లాడారు. అపోస్తల కార్యాలు ఆది సంఘం చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ గమనించవచ్చు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము చదవండి. మొదటి నుంచి కూడా చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. దేవుడి వాక్యమును దీవించుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పరిశుద్ధులారా, చేరి కూడి వచ్చిన మనందరి మీద పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చినటువంటి బాధ్యత సంఘమైతే అని రాయబడదు అక్కడ. జీవం కలిగిన దేవుని సంఘం చేయాల్సినటువంటిది మొట్టమొదటి ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా సంఘం చేయాల్సిన ప్రాముఖ్యమైన ప్రార్థన అంశం ఏమిటంటే అత్యాసక్తితో సంఘమంతా ఏం చేయాలట, చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గారి కొరకు అలనాడు ఆది సంఘం చేసింది. ఈనాడు ఎంతోమంది దేవుని సేవకులు ఏమండి చెరసాల అనుభవంలో ఉన్నోళ్ళు ఉన్నారు. మనం పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది జైళ్ళల్లో ఉన్నారు. తెలుసా అండి మీకు? జైళ్ళల్లో ఉన్నారు. బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు వాళ్ళకి. అక్కడ సంఘం కూడుకొని ప్రార్థన కూడా చేయటానికి వీల్లేదు. వాళ్ళ ఇళ్ళుని పీకేస్తున్నారు, వాళ్ళ పంటలను కాలబెడుతున్నారు, వాళ్ళ పశువులు విడిచిపెడుతున్నారు ఎటన్న బోని అన్నట్టుగా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గడగడలాడుతున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఈరోజు జీవం కలిగిన దేవుని సంఘం ఒక సవాలుగా సవాలు ఉంది. జీవం కలిగిన దేవుని సంఘానికి ఒక సవాలు. అపవాది సంబంధులైనటువంటి ఈ మతోన్మాదం అనేటువంటి కొన్ని అల్లరి శక్తులు దేవుని సంఘం మీద మూకమ్ముడిగా దాడి చేస్తున్నట్టుగా మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరము మొట్టమొదటిగా మన పరిచర్యకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చేస్తున్నారు. స్థానిక సంఘం కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. సమస్య ఒకేలా ఉండదు. ఆనాడు పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు, మరొక రూపంలో ఉండొచ్చు. ఎలాంటి శ్రమలు ఉన్నా దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి.
దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. స్థానిక దైవజనులు మరి కొంత బలహీనంగా ఉన్నట్టుగా కొన్ని నెలల కింద మేము విని మేము మా సంఘంలో ప్రార్థన చేశాం. దేవుని కృపను బట్టి మరి ఇప్పుడైతే దైవజనులు చిన్నగా కోలుకొని చక్కగా పరిచర్య చేస్తున్నట్టుగా నేను అప్పుడప్పుడు నా బిడ్డకు ఫోన్ చేసి, అమ్మ అయ్యగారు ఎట్లున్నారు, అమ్మగారు బాగున్నారా, పరిచర్య ఎట్లున్నారు అడిగినప్పుడు మరి చెప్తా ఉంటారు. బావగారిని అడిగితే జాన్ గారిని, అయ్యా అయ్యగారు ఎట్లున్నారు అని అడిగి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. 1-2 సార్లు ఫోన్ చేసిన కానీ వారి కొన్ని ఇబ్బందిని బట్టి నా ఫోన్ తీయలేదు. ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం. మనం సంఘంగా మొట్టమొదటిగా మన దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలంట? అత్యాసక్తి కలిగి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ప్రార్థన చేసినట్లు అంటాడు. ప్రార్థనలో 2 రకాలు ఉంటాయి. క్యాజువల్గా చేసిన ప్రార్థన వేరే, అత్యాసక్తితో ప్రార్థన. ఈ అత్యాసక్తితో చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు. హల్లెలూయా. మీరు అలాగే అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన చేశారు కనుకనే మన దైవజనులను దేవుడు బలపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిచర్ని బలపరిచి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని అనుకూలపరుస్తూ దేవుడే తన మితిలేని కృపని సంఘం పట్ల ఉంచి ఈ పరిచర్య వేదావిధిగా జరగటానికి సాయం చేస్తున్నారన్న చెప్పటానికి నేను ఎంత మాత్రం సందేహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిచర్య ఆగక మీరు ప్రతి నెల కూడుకొని 3 రోజులు చేస్తున్న ఈ శుద్ధీకరణ కూటాలలో అత్యాసక్తి కలిగిన ప్రార్థన మన సంఘం కొరకు చేయడం గాక. ఈ పరిచర్యల కొరకు చేయాలి. మనకున్న బ్రాంచ్ సంఘాల కొరకు చేయాలి. ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ఈ సంఘానికి అంటుకట్టబడ్డ ప్రతి కుటుంబం కొరకు మీరు విజ్ఞాపన ప్రార్థన చేశారు. నేను రాగానే నేను చాలా అక్కడ కూర్చొని ప్రభుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఒకరి కొరకు ఒకరు 128 కీర్తనలో 9వ వచనం చదవండి. 122 కీర్తన 9వ వచనం 8-9 వచనాలు కూడా చూస్తే, క్షేమము కలుగును గాక అని అందును మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. చూడండి ఒకళ్ళకొకళ్ళు సంఘంలో ఉన్న బిడ్డలంట ఏమనుకోవాలంట? మీకు క్షేమం కలుగునుగా కానీ ఒకరికొకరు దీవించుకోవాలంట. నీ దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం. చూశారా, దేవుడు నిమిత్తం పెట్టిండు దేవుని మందిరాన్ని. ఏమండి, భగవంతుడికి భక్తునికి అనుసంధానం ఏంది? దర్బారా? ఎవరు అంటున్నారు దర్బార్ అగరబట్టి? కాదు. భగవంతునికి భక్తునికి అనుసంధానం జీవం కలిగిన దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి కలుసుకునే స్థలం ఇది. జీవం కలిగిన దేవుని కలుసుకునే స్థలం, అనుసంధానం. తల్లి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన పరురాలు ఎక్కడో పొందుకుంది. అన్నమ్మ గారు. అన్న తెలుసుగా మీకు? పోలేదు వాటికి ఎప్పుడు? బైబిల్లో అన్న తెలియదా? అన్న ఎక్కడ కలుసుకుంది దేవుణ్ణి? ఎక్కడ దర్శించుకుంది? మందిరంలోనే. ఇది దేవుణ్ణి కలుసుకునే స్థలం. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అంటారు, జీవం కలిగిన దేవుని మందిరానికి 7 మంది జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించితిని. దేవుణ్ణి కలుసుకోవటానికి సంతోషం. ఒక ఎమ్మెల్యే గారిని కలుసుకోవటానికో ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వెళ్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. అబ్బో మామూలు కాదు. వెనక 2 కార్లు, ముందు 2 కార్లు, ఎంత సంతోషమో. కానీ నేనంట దేవుణ్ణి కలుసుకునేటానికి పోయినప్పుడు ఎంత సంతోషమో. మీరు అసలు సంతోషం ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు ఉండటాన్ని బట్టి. హల్లెలూయా. చూసారా, జీవం కలిగిన దేవుణ్ణి కలుసుకునే స్థలం అండి దేవుని మందిరం అంటే. యాకోబు గారు నిద్దట్లో కలగన్నారు. ఆ కలగన్న స్థలానికి ఆయన అక్కడ రౌతు నిలిపి నూనె పోసి దానికి పెట్టారు. ఇది యెహోవా మందిరం అని, ఇది భయంకరమైన స్థలం అని, ఇది దేవుని మందిరం అని. ఎందుకంటే దేవుని నేను కలుసుకున్న స్థలం ఇదని. ఇది నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక గొప్ప అనుభూతి పొందుకొని పోతా. దేవుని యొక్క ప్రసన్నత ఉన్నటువంటి స్థలం ఇది. హల్లెలూయా. దేవుని మహిమ తన తేజస్సు, తన యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం కాబట్టి ఇక్కడ దేవుణ్ణి కలుసుకుంటాం మనం. ఈరోజు మీరు ఎవరిని కలుసుకోవటానికి వచ్చారు? దేవుణ్ణి కలుసుకోవటానికి, ఆయన కలుసుకొని ఆయనతో మాట్లాడటానికి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మీరు వినటానికి వచ్చారు. మనమందరం ఈరోజు దేవుని స్వరం విందాం గాక. హల్లెలూయా. దేవుని సంఘము మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ చదువయ్యా కింది వచనం కూడా
అందును మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేసేదను. పైన వచనం, దాని 8వ వచనం, నా సహోదరుల నిమిత్తమును. చూడండి, ఇది ప్రాముఖ్యం. నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తము. ఇదిగో ఈ సంఘ సహవాసులు ఎంతమంది ఉన్నారో, ఈ సంఘంలో ఉన్న సహోదరులు ఎంతమంది ఉన్నారో, నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మనకేమవుతారు? సహోదరులు గనక ఈ సంఘానికి కట్టబడ్డ బిడ్డల కొరకు మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఈ సంఘ పరిచర్య, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు, మనం ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు దేవుడట ఈ సంఘానికి ఏం కలగజేస్తట? క్షేమం. ప్రతిరోజు మీ కుటుంబం కొరకు చేసుకోకపోయినా బాధలు లేవు, కానీ ఎవరి కొరకు చేయాలా? సావాసం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ ప్రార్థనలో నువ్వు కూడా ఉంటావు. చాలామంది మనమే చేసుకుంటాం. నాది నాదే, మీది నాదే, అందరిది నాదే. చెప్పండి, నాది నాదే, మీది నాదే, అందరిది నాదే. చూసారా? మేము మాత్రం అది అట్టుండొద్దు. కానీ నిస్వార్థంగా మన సంఘం కొరకు ప్రార్థన చేయడం గాక, ఈ సావాసంలో ఉన్న సహోదరుల కొరకు ప్రార్థన చేయడం గాక. ముఖ్యంగా సహోదరుల కొరకు ప్రార్థన చేయాలమ్మా. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, మరి మా బ్యాచ్ అది ఇదంతా మరి రిజర్వేషన్ చేసుకొని పోయారో ఏమండి? ఎవరు వచ్చి కూర్చోవద్దు అన్నట్టుగా ఇంత గ్యాబా. ఇటు కూడా ఇంతమంది ఉంటే ఎట్టుండేది ఇయాలా? చూసారా? ఎక్కువగా సహోదరుల కొరకు ప్రార్థన చేయాలమ్మా, పురుషుల కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలైన తల్లులారా, ఒకప్పుడు మా అక్కయ్యలు, నా తోడుబుట్టిన అక్కయ్యలు నా కొరకు బాగా ప్రార్థన చేశారండి. నేను ఊరికినే ఇక్కడ నిలబడలే. హల్లెలూయా. ఊరికి నేను వచ్చినా లేదు, నా కొరకు కన్నీరు కార్చి మా సిస్టర్స్ బాగా ప్రార్థన చేసేవారు. నేను ఒక్కడిని మారితే మా ఇల్లంతా మారిద్దని పెట్టేవాళ్ళట దేవుడి దగ్గర. ఆ నక్కడిని మార్చునైనా మా కుటుంబం అంతా మారుతారు. ఎందుకంటే వాళ్ళందరినీ అదరగొట్టేది నేనే. చిన్నవాళ్ళని అదరగొట్టేవాడిని, పెద్దవాళ్ళని అదరగొట్టేవాడిని. నాకే బాగా తెలుసు అన్నట్టుగా. వాస్తవంగా నాకు ఏం తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బెదిరించేవాడిని. నేను మాట్లాడిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మండి, మా ఫ్యామిలీ 72 మందిమి మేము రక్షణ పొందుకున్న వాళ్ళం. తెలుసా? మా ఫ్యామిలీ ఎంత తెలుసాయ్యా? 72 మందిమి. అందరం కళ్ళు గీసుకున్న వాళ్ళమే, గీత కార్మికులు. మాకు దేవుడే తెలియదు. ఒక మాట చెప్పాలంటే ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు. చీకటితోటి నడుము కట్టుకొని తాళ్ళకపోతే మా బావి కాడనే మా తాళ్ళు ఈత చెట్లు ఉండేది. అక్కడికే వాడికి అంటే తాగేవాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడే అమ్ముకొని మోటార్ పెట్టుకొని నీళ్లు పెట్టుకొని మళ్ళీ సాయంకాలం పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేది. చీకటితో పోయి చీకటిలో వచ్చేవాళ్ళం. ఊళ్ళో ఏం జరిగిందో తెలియని పరిస్థితులు కూడా మేము కొన్ని రోజులు. అలాంటి కుటుంబం మా కుటుంబం. అసలు యేసుప్రభు అంటే మాకు ఏం తెలుస్తుందండి? అసలు యేసుప్రభు అని దేవుడు ఉన్నాడా అన్న సంగతి కూడా తెలియని రోజులు నా జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మమ్మల్ని ఆకర్షించుకొని ప్రభు మరి మా అక్కయ్యలు ముందు నమ్ముకున్నారు. ఆ తర్వాత మా తమ్ముడు, మా ఫ్యామిలీలో వినోద్ కుమార్ ఖమ్మంలో సేవ చేస్తారు, దివ్యమని సేవ చేస్తారు. ఏమండి, మా తమ్ముడు ద్వారా నాకు వచ్చింది రక్షణ. నన్ను నడిపించారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా, మా అక్కయ్యలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా పిల్లలు అందరు కలిసి మేము మొన్న కౌంట్ చేసినవి ఎంతమంది ఉంటారు రక్షించబడ్డోళ్ళు. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే రక్షించబడ్డోళ్ళు 72 మంది. స్తోత్రం కలుగును గాక. మరి మీకు లెక్కేసుకుంటున్నారా? అప్పుడప్పుడు మీ ఫ్యామిలీలలో రక్షించబడ్డారమ్మా? మీ తోబుట్టినోళ్ళు, మీ అన్నదమ్ముల కొరకు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎక్కడెవుడు ఎక్కడ పోతే నాకేందంటారా? భారం కలిగి ప్రార్థన చేస్తున్నారా? కుటుంబాలతో రక్షించబడ్డోళ్ళు చేయొద్దండి. మా కుటుంబం పరిపూర్ణంగా రక్షించబడ్డది. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందిన అన్నోళ్ళు. అబ్బా, 1, 2, 3 ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టినట్టే ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసమ్మా? మన కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబాలలో ప్రార్థనలు జరగాలి, గృహకూటాలు జరగాలి. కుటుంబ ప్రార్థనలు ఎక్కువగా పెట్టాలి, గృహకూటాలు జరగాలి.
కుటుంబ ప్రార్థన రోజైనా మనోళ్ళు ఉంటారు, వాళ్ళు చర్చి దాకా రాలేరు. ఏమంటే యేసుప్రభు నమ్మనోళ్ళు చర్చి దాకా వస్తారా? వచ్చిందంటే నమ్మినట్టే కదా. రానటువంటి వాళ్ళకి ఏం చేయాలా? ఇంటికాడనే ఏర్పాటు చేయాలి. మా గ్రామాలలో ఏం చేస్తామంటే కుటుంబ ప్రార్థనలు పెడతాం, గృహకూటాలు పెడతాం. ఇక్కడ కూడా జరుగుతాయి అనుకుంటా. దైవజనురాలని లేకపోతే ఆత్మీయ సహోదరులు సంఘంలో ఉన్న మరి సేవ చేస్తున్నటువంటి పరిచారకులు ఉన్నారు, వారిని పిలుచుకొని మన కుటుంబాలలో ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన పెట్టాలి, గృహకూడిగా పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా వింటారు. ఆ రోజు భోజనం ఏర్పాటు చేస్తారుగా, దాని కొరకైనా ఉంటారు. ఆ రోజు సేవకులు చెప్పిన వాక్యం వింటారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని ప్రేమ వారికి చూపించినప్పుడు వారు ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము అలాగే ప్రయత్నం చేశాం. ఒకళ్ళం తర్వాత ఒకళ్ళం. ఏమండి, రక్షణలో రానటువంటి మా అన్నయ్యలందరూ వ్యతిరేకించినాడు, నాలాగా వ్యతిరేకించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేసినాం, వాళ్ళని ప్రభు కొరకు పట్టుకున్నాం. హల్లెలూయా. చూశారండి, ఈరోజు మా ఫ్యామిలీ ఎంత, మా ధైర్యం ఏంటంటే మా కుటుంబం అంతా రక్షించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. 72 మంది ఉంటే మా దేశ చిన్న సంఘం. ఇంకా ప్రార్థన చేస్తున్నాం మా స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు. ఏమండి, అలాగూ ప్రార్థన చేసుకొని మన కుటుంబాలను దేవుని యొక్క స్థాన్ని నడిపించుకుందాం గాక. ప్రతి సంవత్సరం ఒక్కళ్ళనో ఇద్దరినో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ శుద్ధీకరణ కూటం ద్వారా ఏం చేయాలి చెప్పండి? నూతన ఆత్మల్ని, నూతన కుటుంబాలను నడిపించుకోవాలి. ఇది ఉపవాస ప్రార్థనలో ఇది ఒక అంశం అండి. ఉపవాస ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? మన కొరకే కాదు, మన కొరకు చేసుకుంటూ రక్షణ లేని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ముందు మన కుటుంబాలు రక్షించుకుందాం, మన పిల్లల్ని రక్షించుకుందాం. మొన్న ఈ మధ్యనే మా గ్రామంలో జరిగినటువంటి విషయం చెప్తానండి. తల్లిదండ్రులు నమ్ముకున్నారు, పిల్లలు నమ్ముకోలే. పెద్ద మనుషులు అయ్యారు, తండ్రి గారు కాలం చేశారు. ఆయన పరిపూర్ణమైన విశ్వాసే. ఆ ఉన్నటువంటి తల్లి వృద్ధురాలైపోయింది. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఎవరు రక్షించబడలే. గ్రామంలో ఉన్నటువంటి కులస్తులు, బంధువులు అప్పుడు వస్తారు. కష్టంలో ఉన్నప్పుడు రారు, వాళ్ళు బాధలు ఉన్నప్పుడు రారు. అర్థమవుతుందమ్మా? ఏదైనా తినటానికి తాగటానికి వస్తారు, అప్పుడు వచ్చి మన మీద పెత్తనం చేస్తారు. మన కష్టాల్లో, మన బాధల్లో ఎవడు రాడు. అప్పుడు వచ్చి వీళ్ళందరూ అంటున్నారు, ఒరే మీరు తిని తాగే వయసురా, వాళ్ళ ఆచార ప్రకారం చేస్తే మనం తినటానికి తాగటానికి వీలు కాదు. ఏమండి, 3 వద్దులు, 5 వద్దులు, 9 వద్దులు, 10 వద్దులు చేయరు. మా మాట వినండి, మన ఆచార ప్రకారం చేద్దామని చెప్పి కూర్చున్నారు. ఆ పెద్ద ముండి, అయ్యా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, రక్షించబడ్డాము, మమ్మల్ని క్రైస్తవ సాంప్రదాయంగా చేయండి అయ్యా అని చెప్పంటే, లేదు అని చెప్పి కూర్చున్నారండి. సేవకులను గౌరవించట్లేదు, సేవకు అవకాశం ఇవ్వట్లేదు. మీరు వచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకోండి, మీరు వచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకోండి, మా విధానంలో మేము చేసుకుంటాం అన్నట్టుగా పెట్టారు. ఆ తల్లిగారు ఏడుస్తుంది, ఏం చేయలేక. చూశారండి, నమ్మండి బిడ్డలారా, ఆయన అన్ని ఆచార ప్రకారం కాలబెట్టారు. ఎంత బాధ అనిపించిందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాధ అనిపించిందో గమనించండి. ఒకవేళ మీ కుటుంబాలు ఎట్లున్నాయి? మన కుటుంబాలు పరిపూర్ణంగా నమ్ముకోకపోతే, మన పిల్లలు నమ్ముకోకపోతే, మన కుటుంబాలు రక్షించబడకపోతే, మన పిల్లలు పరిపూర్ణమైన విశ్వాసంలో లేకపోతే, ఏమండి రేపు జరిగే కార్యక్రమాలు, శుభకార్యాలు దేవునికి మహిమార్థంగా జరగనివ్వరు. వాళ్ళు ఆటంకంగా ఉంటారు. అర్థమవుతున్నాయండి నా మాటలు? కనుక ఆసక్తి కలిగిన ప్రార్థన సంఘంతో పాటు మన కుటుంబాల కొరకు కూడా చేయాలి. రక్షించబడని నీ భర్త కొరకు, రక్షణ లేని నీ పిల్లల కొరకు, ఇంకా రక్షించబడని అమ్మ నాన్నల కొరకు లేరంటారా? మరి వారి కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? సంఘంలో సాక్ష్యం ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేపియాలి. సంఘంతో సంఘ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. హల్లెలూయా. ఏం చెప్పాలి అని కొంతమంది అనుకుంటారు. లేదు, 2-3 ఎక్కడ ఏకీపించి నా నామం పెట్టి అడుగుతారో దేవుడి కార్యం చేస్తానన్నారు. ఇంతమంది మీ సమూహంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేయడమ్మా నిశ్చయముగా చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన
ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు ఇంటాడు, మన మొర దేవుడు ఇంటాడు. ప్రార్థన చేయవే మనసా. వ్యాధులు బాధలు బాపెటి నామం స్తుతించవే మనసా. వ్యాధులు బాధలు బాపెటి నామము పొగడవేవో మనసా. ప్రార్థన చేయవే మనసా, నీ మర దేవుడు ఇంటాడు, మన మర దేవుడు ఇంటాడు. ప్రార్థన చేయవే మనసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మనసా ఏం చేయాలా? ప్రార్థన. మనసుతో ప్రార్థన చేయాలి, మనసు పెట్టి ప్రార్థన చేయాలి. మనసు ఉంటే మార్గం ఉంటుందంటారండి. ఉట్టిగా ప్రార్థన కాదండి, మనసు పెట్టి ప్రార్థన. మా అయ్యంకుడు గారు సాక్ష్యం చెప్పారు. ఓ భయంకరమైన విగ్రహారాధికుడైనా, భయంకరమైనటువంటి పూజారిగా ఉండేవాడట. వారి అక్కయ్య గారు తన కొరకు మనసు పెట్టి ప్రార్థన చేశారట. వాళ్ళ సిస్టర్స్ ప్రార్థన చేశారట. ఈ మందిరంలో చెప్తాడు ఆయన. ఈ సంఘం తల్లిగారు ఉన్నప్పటి నుండి ఈ సంఘానికి వారికి ఉన్నటువంటి అనుబంధం, ఈ సంఘం ద్వారా వారు ఎలాగూ దేవుళ్ళో కట్టబడ్డారు, దేవుళ్ళో నిలబడగలిగారు. వారు ఎలాగూ క్రీస్తు చేత పట్టబడి పిల్లల్ని తన కుటుంబంగా ఎలాగూ నిలబడగలిగారు కష్టకాలంలో. ఈ సంఘం చేసిన పరిచర్య గురించి సేవకులు చెప్తున్నా. మా ఏంకుడు గారు చెప్పినప్పుడు నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా. హల్లెలూయా. వారు మనసు పెట్టి మరి ఆ పట్టుదల కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేయబట్టే ఇలాంటి వారు పట్టుబడ్డారు, నాలాంటి త్రాగుబోతులు మారారు. హల్లెలూయా. నిశ్చయముగా మన కుటుంబాలను మనం రక్షించుకుందాం గాక. ప్రార్థన ద్వారానే తప్ప మరే కార్యము జరగదన్నారు ప్రభువారు. ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి ప్రథమ మెట్టు ప్రార్థనే. నిన్న కూడా అంటుండే మా అయ్యంకుడు గారు, ఎవరికైనా ఈ మధ్య కరపత్రిక పరిచయం చేయడానికి మరి తీర్మానం చేసుకున్నట్ట. రోజుకి ఇద్దరికైనా నేను కరపత్రికలు ఇవ్వాలి అని బాగా ప్రార్థన చేసుకుంటాట. ఎవరికైతే నేను ఈ పత్రిక ఇస్తానో వాళ్ళు వెంటనే దేవుడి చేత పట్టబడాలా, ఆకర్షించబడాలా అని ఈయన మనసులో ప్రార్థన చేసుకొని ఇస్తాడట. ఎంతో సంతోషం అనిపించింది నాకు. ఇస్తారా అమ్మ మీరు కూడా ఎప్పుడన్నా ఇస్తారా? సుపత్రికలు ఎవరికైనా ఇస్తారా? శుభపత్రికలు, సువార్త పత్రికలు ఇస్తారా? ఇవ్వబాకండి, ఎవరికి ఇవ్వకండి. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ గుడి పట్టదు. అవునా? ఇవ్వండి. సువార్త చేయటానికి మీకే ఎక్కువ అవకాశం ఉంది. హల్లెలూయా. మమ్మల్ని అంటారు తేలిక, కానీ మిమ్మల్ని ఆడపడుచుల్ని అనలేరు. ఏదోలో ఆడబిడ్డ కదా అని చెప్పి అనుకుంటారు. ఏమండి, ఒక చిన్న పాప ఎవరిని మార్చింది? ఒక దాసి కదండి, ఒక పని మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పని మనిషి, చిన్న పాప ఎవరిని మార్చింది? ఒక సైనికుడినే మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? నయమాన్ అనబడుతున్న సైనికుడినే మార్చింది. చూశారండి? మీరు చేసే పరిచర్య ఎంత గొప్పగా ఉంటుంది నాన్న. ఈ పరిచర్యకి మీరే ఎమ్మెనుకులాగా మీరందరి ప్రార్థన, మీ అందరి యొక్క మరి పట్టుదలగా చేసే ప్రార్థన ఈ పరిచర్యని బలపరచుదని చెప్పడానికి సందేహం లేదు. దేవునికి స్తోత్రం. అత్యాసక్తితో చేయాలి ప్రార్థన. హల్లెలూయా. అత్యాసక్తితో ఆత్మతో ప్రార్థన చేయాలి. నేను వచ్చేసరికి ఇక్కడ ఒక సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కటి విజ్ఞాపన చేస్తున్నారు ఎవరో కానీ. హల్లెలూయా. అనేక అంశాలెత్తి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఆ తల్లిగారు. ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థన చేయదుగాక. అది అందరిలో అతి శ్రేష్ఠమని స్తుతించవే మనసా. మొట్టమొదటిగా స్తుతించాలి. ఆ ఆసక్తితో ప్రార్థన చేయాలి. అందరం కలిసి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా మన పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య 10 కాలాల పాటు ప్రతిష్టంగా ఉండటానికి, ఈ పరిచర్య నానాటికి తూర్పు, పనవరు, ఉత్తర, దక్షిణం, ఈ హైదరాబాదు పట్టణంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక దుర్గములాగా
ఈ ప్రాంతంలో ఒక దీపంలాగా దేవుడి మందిరాన్ని విరాజింపినట్టుగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ పరిచర్లో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, జరుగునట్లుగా ప్రార్థన చేయాలి. స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు తరచుగా ఈ సంఘంలో ఏమండి బాప్తిస్ట్ కార్యక్రమాలు జరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తీసుకున్నారు అందరు బాప్తిస్మమ్మ. బాప్తిస్యం తీసుకున్నోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరైనా ఇంకా బాప్తిస్యం తీసుకోలేదన్నోళ్ళు చేయొద్దండి. బాప్తిస్యం తీసుకోలేదయ్యా నేను సిద్ధపడుతున్నోళ్ళు దాదాపు అందరూ తీసుకున్నట్టే కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బాప్తిస్యం తీసుకోని వాళ్ళు ఇంటికాడ ఉన్నట్టేమో. ఏమండి బాప్తిస్యం సంఘంలో ఉంటూ బాప్తిస్యం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం వేడుకోవాలి. ఏదో క్యాజువల్గా వస్తున్నారు మన భర్తలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, భార్యలు కావచ్చు, వాళ్ళని పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి వచ్చేటట్టుగా వారి కొరకు మనం ప్రార్థన చేయడం గాక. ఈ శుద్ధీకరణ కోటాలలో రక్షణ శుద్ధీకరణ కూడా జరగాలి, ఆత్మ శుద్ధీకరణ జరగాలి, పరిపూర్ణతలోకి రావాలి. పాపులు పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి. చెప్పండి, పాపులు పరిశుద్ధులు కావాలా? ఈ పరిశుద్ధులైన మీరు పరిపూర్ణతలోకి రావాలి. అపోస్తులు అంటారు, పరిపూర్ణులైన వారి మధ్యలో మేము జ్ఞానం బోధిస్తున్నామంటారు. హల్లెలూయా. మీరు పరిపూర్ణులు కనుకనే వచ్చారు. అయ్యారా, పరిపూర్ణత చెందాలటమ్మ మనం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, అది పరిపూర్ణత. దావీదు గారు అంటారు, దావీదు అద్భుతమైనటువంటి పరిపూర్ణమైన భక్తి చేశారు కదండి. ఎంత మంచి భక్తి పొందంగోడైనా నీవు నేను మనందరం కూడా పరిపూర్ణమగుదుంగాక. హల్లెలూయా. చూడండి, అత్యాశక్తి కలిగినటువంటి ప్రార్థన. అపోస్తుల కార్యాలు కాడికి వద్దాం మళ్ళీ. అపోస్తుల కార్యములు సంఘం అయితే ఏం చేస్తుంది? 5వ వచనంలో 4వ వచనమా, ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఆ రాత్రి నిలిచెను. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారండి, ప్రార్థనకి జవాబు పెట్టొచ్చిందో. ఏముందట? సంఖ్యలు అంటే బంధకాలు కదా. ఏమున్నాయట ఇప్పుడు మనోళ్ళకి? ఏమున్నాయట? దేవుని నమ్ముకొని అంటే నమ్ముకోనకుండా ఉన్నటువంటి ప్రజలకు ఏమున్నాయట? బంధకాలు, అపవాది యొక్క కట్లు. చెప్పండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూస్తాం మనం. ఏమున్నాయి చూడండి. యెషయా గ్రంథం మళ్ళీ ఇక్కడికి వద్దాం కానీ, యెషయా గ్రంథం 58వ అధ్యాయము మీ అందరికి పరిచయం ఉన్నటువంటి మాటే. ఎన్నో వచ్చినావమ్మా? అమ్మ ఎన్నో వచ్చినాం? ఎస్, 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను రేకులు తీయటయు, బాధింపబడే వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారా ఏం కట్టబడ్డాయట? దుర్మార్గమైన కట్లు. కొన్ని కట్లు మనుషుల్ని బంధించారు. ఏమండి? కులం అనే కట్టు కదా. కులము మతమాని తలపోయక కలసి మెలసి నడయాడుమా. కులము మతమాని తలపోయక
కలసి మెలిసి నడయాడుమా. రక్షకుడు యేసని ఆశించుమా, రక్షకుడు యేసని ఆశించుమా. కలత ఎలత ఎడబాయును నీకు, కలత ఎలత ఎడబాయును. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపు కొనుమా. సంగమా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, మనం గమనించాల్సింది ఇప్పటికీ ఇంకా ఏమున్నాయట దేశంలో, కులం అనే కట్టు. మేము యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో మొట్టమొదటిగా మా సంఘం అంతా, గౌన్ల సంఘం అంతా కట్టుకట్టారు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు అందులోకి దిగినవు కాబట్టి నిన్ను మా కులంలోంచి వెలివేస్తామని. కులకట్టు చెప్పండమ్మా, కులకట్టు. నేను చెప్పేది 25 దగ్గర 30 సంవత్సరాల ముచ్చట చెప్తున్నా. అప్పుడు గ్రామాలలో బాగుండే, కుల ఫీలింగ్ బాగుండే, అంటరంతనం బాగుండే. ఎస్సీ బిడ్డలు ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్డు మీదనే ఉండాలి, ఇంట్లోకి రావద్దు, అక్కడే ఉండాలి. ఒకవేళ వాళ్ళు మంచిళ్ళు అయితే మోకాళ్ళ మీద వంగి ఇట్లా పట్టుకుంటే ఇంత ఎత్తున పోయాలి. వాళ్ళు లేచిపోయిన తర్వాత నీళ్లు చల్లి. నా కళ్ళతో చూసిన మా అమ్మమ్మ చేసింది ఆ పని. అరే ఒరే అనేవాళ్ళు, పేరు పెట్టుకొని పిలిచేవాళ్ళు. ఉదాహరణకి ఎంకమ్మ అని ఉందనుకోండి, ఎంకమ్మ అని పిలవరు, ఓ ఎంకి అంటారు. మల్లయ్య ఉండనుకో, మల్లయ్య అని పిలవరు, మల్లిగా. చిన్నోళ్ళు కూడా పోనీ ముసలోళ్ళు పిలిస్తే పిలిచారు, ఇదిగో ఎవరు అట్లాంటి చిన్నపిట్ట కూడా అట్లా పిలిచేవాళ్ళు, బాంచన్ అనేవాళ్ళు. సాకలోళ్ళు బట్టలు ఊతారు కదా, వీళ్ళ మురికి బట్టలను ఉతుకొని రావాలా, ఇంటికి వచ్చి ఏమనాలి తెలుసా, సాకలదాన్నమ్మా అనాల. చూసారా ఎంత దీనత్వమో, అంత ఫీలింగ్ ఉండే, అంత కుల వివక్షత ఉండే. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది, కొన్ని ప్రాంతాలలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారు బిడ్డలారా ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఆ వయసులో నేను కూడా అలాగే చూసిన, తెలియనప్పుడు ఇప్పుడు వారి మధ్యలోనే పరిచర్య చేస్తున్నా, వాళ్ళ ఇళ్లలోనే తింటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూశారా అనేకమైన కట్లు. ఇప్పుడు నేను బండి మీద వస్తుంటే ఎక్కడో ఒక హిందూ టెంపుల్ ఉంది, ఆడ వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తే దుర్మార్గమైనటువంటి పనులు చూడండి. వాళ్ళ కట్లు చూడండి బిడ్డలారా, భయంకరమైన కట్టు. దేవుడు మన కట్లన్నీ తెంపివేసి, మన కట్లన్నీ ఇంకొన్నాయా? ఇంకా కులం అనే కట్టు ఉందా? లేనే లేదు. మన కులం ఏం కులం? క్రైస్తవ కులం. చెప్పండి, మన గోత్రం అబ్బా సగం మంది చెప్తున్నారు కరెక్టేనే. యోధా గోత్రం. మన వంశం రాజవంశం. చెప్పండి, అబ్బా మనమందరం ఇప్పుడు ఎవరు? రాజులము రాణులము. మీరందరూ రాణులు, మరి మామూలు కాదు, మీరు రాణులు. మనకు ఇలువ తగ్గిందా పెరిగిందా? పెరిగింది. దేవునికి స్తోత్రం. మనం విలువలేని వాళ్ళం కాదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. మనం బతికినా ఇలువే, చనిపోయినా ఇలువే. ఏమండి, గుర్రం సచ్చినా వేయే, బతికినా వేయ అంటారు. గుర్రమో ఏనుగో మొత్తం మీద. అయ్యా మరి మనకు సచ్చినా ఇలువే, బతికినా ఇలువే. మనం విలువలేని వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ఇలా కట్టబడి కొన్నోళ్ళం మనం. ఆయన అమూల్యమైన రక్తము చేతమని కొన్నడు. దేవునికి స్తోత్రం. మనం విలువగా బ్రతకాలి. సంఘంలో సమాజంలో మనం ఎట్ట బ్రతకాలా? విలువగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి అండి, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు పేతురయ్య గారికి ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోయినాయట. హల్లెలూయా. అది ఇప్పటికి మన కుటుంబాలలో రకరకాల బంధకాలు, అపవాది కావచ్చు, దెయ్యపు కార్యాలు కావచ్చు. ఏమండి, ఏదైనా ఒకవేళ పిల్లల్ని అలాంటి శక్తులు బంధించి
ఒకవేళ ఇబ్బందులు పాలు చేసి ఇంట్లో సమాధానం లేకపోతే, వాళ్ళ ఒంట్లో సమాధానం లేకపోతే ఆ రోగాలు పాలవుతుంటే మనం ఎంత చేసినా ఏమండి నీళ్ళలో మరి ఆ బూడిదలో పోసిన పన్నీరులాగా మన కష్టం అలాగా అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే బిడ్డలారా, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఏమండి పేతురు గారు సంఖ్యలు ఊడిపోయినట్టుగా రకరకాల బంధకాల చేత కట్టపడ్డ మన ప్రియులందరి బంధకాలు ఊడిపోయి వాళ్ళు కూడా ప్రభువుతోకి వస్తారు. సప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అంటాం కదా, మా ఆయన మారడు, నా కొడుకు మారడు, ఏమండి ముందే చెప్పేస్తాం, మనం ముందే కట్టగట్టేస్తాం. ఆడు రాళ్ళే అంటాం. ఎందుకు వస్తాడు? నువ్వు వచ్చినావు. ఒకప్పుడు మనం వచ్చినావమ్మా, ఉరికి వచ్చినవా? రాలే. నీ కొరకు నా కొరకు ఎవరో ప్రార్థన చేశారు, మన కొరకు ఎవరో ఒకళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు కనుక నేను వచ్చినాం. కనుక నీవు నేను మనందరం కూడా మొట్టమొదటిగా చేయాల్సిన ప్రార్థన మన పరిచర్య కొరకు. హల్లెలూయా. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఏ సంఘం అయితే సొంత అంటే మన స్థానిక సంఘం కొరకు, సేవకులు కుటుంబం కొరకు అత్యాసక్తిగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. దైవజనుడి కుటుంబాన్ని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. దైవజనుడి కుటుంబం మనం తిన్నప్పుడల్లా జ్ఞాపకం రావాలి కదా. మనం మటన్ చేసి తెచ్చుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రావాలా? ఉపవాసం అప్పుడా? దైవజనుడి కుటుంబాన్ని ఎప్పుడు మరవద్దండి. దైవజనుడి పరిచయని ఎప్పుడు మరవద్దండి. దైవజనుడి కుటుంబం కొరకు, దైవజనుల కొరకు ఎప్పుడు అత్యాసక్తి కలిగి పేతురయ్య గారి కొరకు సంఘం ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేయడం గాక. మన దైవజనురాల కొరకు ప్రార్థన చేయడం గాక. ఏమంటే వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడం గాక. ఈ పరిచర్యల అవసరాల కొరకు ప్రార్థన చేయడం గాక. యూట్యూబ్ పరిచర్య కూడా ఉంది కదా మనకి, జరుగుతుందమ్మా నిరంతరాయంగా. ఆగో చూసారా, దానికి ఎంత ఖర్చు అయితే తెలియదు. మీ అందరి ఏమండి ప్రార్థన మీరందరూ ప్రభు స్థాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం వల్ల ఈ పరిచర్య నిర్విరాంగా జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూశారా, మరొక మాటను జ్ఞాపకం చేస్తా. అపోస్తలుల కార్యములో గ్రంథంలోనే 12వ వచనం. వచ్చను. తెలిపిను. అందుకు వారు అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఇక్కడ చిన్న బలహీనత కూడా మనం చూస్తాం. సంఘం అయితే ప్రార్థన చేసింది కానీ అద్భుతాన్ని నమ్మట్లేదు. ఏమండి చేసేది ఎవరి కొరకు ప్రార్థన? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? పేతురయ్య గారికి ఒక్కడు ప్రార్థన చేస్తున్నారు. వచ్చింది ఎవరు? పేతురు గారే. చెప్పింది ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డే, రోది అనబడుతున్న బిడ్డ. ఇప్పుడు సంఘం ఏముంటుంది? నువ్వు పిచ్చిదాని అంటుంది. చూడండి ఎట్లుందో కథ. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా చేస్తాం కానీ నమ్మం. స్తోత్రం కలుగును గాక. మనం కూడా ప్రార్థన చేస్తాం కానీ కొన్నిసార్లు నమ్మం, అపనమ్మకం. ఏమండి అవిశ్వాసం. ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ అయిదో కాదో, జరుగుదో జరగదో, అవిశ్వాసం, అపనమ్మకం. ఏమండి తోమా గారు కూడా అలాగే అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉన్నప్పుడు ప్రభువు వారు ఆయన కొరకు ప్రత్యేకంగా వచ్చి నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై బ్రతకమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నమ్మకంతో, విశ్వాసంతో, అత్యాసక్తితో ప్రార్థన చేయగా శరసాల్లో ఉన్నటువంటి పేతురయ్య గారిని దూత విడిపించి తీసుకొని దగ్గరకు వస్తే ఇప్పుడు తీరా ఏమంటున్నారు వీళ్ళు చెప్పండి అమ్మా? పిచ్చిదాని అంటున్నారు. ఇప్పుడు మనంతా పిచ్చోళ్ళం మంచివాళ్ళమా? అమ్మా మంచివాళ్ళే. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం నమ్ముతున్నాం కదా. మనం అడిగిందల్లా పొంది ఉన్నామని నమ్మవలన కదా. హల్లెలూయా కదా.
మనం అడిగిన వల్ల ఏం చేయాలట? పొంది ఉన్నామని ముందే నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంటికాడనే మీరు సిద్ధపడి ఉండొచ్చు. మీ కుటుంబంలో ఏదైనా అంశం ఉంటే, ఒక విషయం ఉంటే, ఆ విషయమై ప్రార్థన చేస్తాను ఇంటికాడనే తలించుంటే అప్పుడే మీకు ఏం కలగాలి చెప్పండి? నేను ఈరోజు ప్రార్థన చేయబోతున్నా, నా దేవుడు నాకు కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది అలాగూ చేసి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో గొప్ప విడుదల పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక ఎస్తేరు కాలంలో చూడండి, ఆనాడు యూదులకు వచ్చేటువంటి ఆ భయంకరమైన ప్రమాదం నుండి ఎస్తేరమ్మ ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన. ఏమండి, ఆనాడు యూదులకు రాబోతున్నటువంటి ఆ సమస్య నుంచి తప్పించబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఉపవాస ప్రార్థనలు లేకపోతే ఈ శుద్ధీకరణ కోటాలలో జరగాల్సిన పరిచర్య ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయడం గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మనం 7వ వచనం నుంచి మనం కంటిన్యూషన్ చేద్దాం. చివరి మాట, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనుటయు, దిక్కుమాలిన పేదల్ని నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. 9వ వచనం చదువున టైం లేదు కాబట్టి మనకి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులు బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు మాని అతిశయించిన దానిని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును, వెలుగుగా ఉండును, మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్యామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారండి, నీరు కట్టిన తోటలాగున్నారు. అది నీరు కట్టిన తోట తెలుసా అసలు మీకు? తెలుసా అమ్మా? అది నీరు కట్టిన తోట ఎట్లుంటుంది? కట్టంది కదా, పాపం ఇట్లా వాలిపోయి ఉంటుంది. ఎందుకు? ఏం లేదు, నీరు లేదు. బట్ నేను మనందరము నీరు కట్టిన తోట వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీరందరూ నీరు చేత కట్టబడ్డారు. వాక్యమనే నీరు. హల్లెలూయా. వాక్యమనే నీరు ఎప్పుడు ఉప్పుకుచుండు. అబ్బాబ్బాబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ హృదయాలలోని జీవజల ఊటలు నదుల వలె పారును గాక. మీరు దేవుని వాక్యమనే నీరు చేత కట్టబడి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందురుగాక. దావీదంటుడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టునయ్యుందును, నా బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప దేవుడి సంఘానికి మీ అందరికి దయచేయునుగాక. ఆమేన్. నన్ను ప్రేమించి ఎల్పుడికి మరొకసారి మరి దైవజనులు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తుంటున్నా. సేవకురాలు మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ మనందరికీ తోడైండును గాక. ఆమేన్.